వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం రాజాసాబ్ సినిమా పైన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా చాలా ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు రిలీజ్ అవ్వడానికి కూడా కొన్ని గంటలే సమయం ఉంది. అయితే ఆ సినిమాకి సంబంధించి రివ్యూ ఏంటి, టాక్స్ ఏంటి, ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉన్నాయని మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. మరికొన్ని గంటల్లో రాజాసాబ్ అనేది ప్రేక్షకుల్ని అలరించబోతానికి సిద్ధంగా ఉంది. సో దాని గురించి రివ్యూ అంటే చేయాల్సి వస్తే ఏవి ప్రధానంగా చెప్పుకోవచ్చండి? రాజా సాబ్ పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం చాలా బజ్ క్రియేట్ అయ్యి ఆ, ఆ సంక్రాంతి పండగ వాతావరణం, పండగ సీజన్లో రిలీజ్ అవుతూ పండగ రేస్లో ఉన్నటువంటి రాజా సాబ్కు బాగా బజ్ క్రియేట్ అయింది అని చెప్పొచ్చు. అయితే ఆ సినిమా ఫస్ట్ రివ్యూ అని అడుగుతున్నారు, కానీ వాస్తవం ఏంటంటే ఇంతవరకు ఆ సినిమాకు ఆ, ఇంకా మనం మాట్లాడే ఈ సమయం గురువారం నాటికి మధ్యాహ్నం నాటికి బెనిఫిట్ షో ఇంకెక్కడా కూడా జరగలేదు. ఈరోజు రాత్రితో ప్రారంభం అవుతాయి. సో అప్పుడు కానీ ఫస్ట్ రివ్యూ అనుకోవచ్చు. కానీ దానికన్నా ముందు ఇండస్ట్రీలో కొందరు అంటే రివ్యూలు చూసిన వాళ్ళు కానీ, అంటే రివ్యూ మీన్స్ సినిమా ప్రివ్యూ చూపిస్తుంటారు. అంటే పెద్దలకు సినిమా ఎలా ఉందని కానీ, కొన్ని సందర్భంలో లైక్ స్పెషల్ స్పెషల్ షో అంటారా? సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ సింక్ నాన్ సింక్ ఎట్లుందని టెక్నికల్ ఎక్స్పర్ట్ తో చూస్తుంటారు. కొన్ని సందర్భంలో ఎగ్జిబిటర్ సినిమా అమ్మడానికి కోసం ఎగ్జిబిటర్ల కోసం ప్రదర్శిస్తుంటారు. కొన్ని సందర్భంలో ఒక సీనియర్ గా భావించేటువంటి, అంటే ఉదాహరణకు మన ఇండస్ట్రీలో సీనియర్ గా ఆ రోజుల్లో దాసనారాయణ గారికి పిలిచి సినిమాలు చూపించేవారు. ఇప్పట్లో కూడా చిరంజీవి గారు కూడా కొన్ని సినిమాలు చూపిస్తా ఉన్నారు, చిన్న తరహా చిత్రాల వాళ్ళు. అంటే అట్లా చూపించినప్పుడు కానీ, సెన్సార్ బోర్డులో సెన్సార్ చూపించినప్పుడు కానీ, ఎడిటింగ్ ల్యాబ్లో కానీ చూసిన వాళ్ళు ఇండస్ట్రీ టాక్ ప్రకారం రకరకాల గ్యాసిప్స్ కానీ వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ ప్రకారం చూసిన రాజాసాబ్ ఆస్ట్రేలియాలో సెన్సార్ బోర్డు తరపున ఉమర్ సింద్ అని ఒకడు పనిచేస్తాడు, సినీ క్రిటిక్స్ అని చెప్తూ, సినీ జర్నలిస్ట్ అని చెప్తూ. చాలా సందర్భంలో అతను వివాదాస్పద వ్యాఖ్యలు చాలా చాలా ఆ హీనంగా హీరోయిన్ గురించి మాట్లాడిన విధానం వేరైనా, తను రాజాసాబ్ సినిమా చూసినట్టు దాని గురించి చిన్న రివ్యూ కూడా ఒకటి ఆ నెట్లో తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాస్త కొంచెం వైరల్ గా మారింది. విషయం ఏంటంటే రాజాసాబ్ అనేది ఇది సోషియో ఫాంటసీ చిత్రం. అంటే ఇక్కడ అంటే సాధారణ సగటు కామన్ లైఫ్ లో నుంచి ఒక రాజరికం లేదా దేవతలు, దేవుళ్ళు, శక్తుల రూపంలో, మహిమల రూపంలో కలిపి చూపించడానికి సోషియో ఫాంటసీ చిత్రాలుగా మనం చెప్పొచ్చు. ఆ ఆ తరహా చిత్రాల్లో అరుంధతి కానీ ఇట్లాంటి అమ్మోర్ చిత్రాలు ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సాంఘిక లైఫ్, సోషల్ లైఫ్ లో ఒక సగటు ఫ్యామిలీ ఆ పర్సన్ దేవునితో కానీ అతీంద్ర శక్తులతో కానీ చేసేటువంటి విన్యాసాలు ఆ కథాంశంతో వచ్చినప్పుడు సోషల్ ఫాంటసీ అంటాం. ఈ తరహా చిత్రంగా మనం భావించవచ్చు. ఈ చిత్రం ట్రైలర్స్ కానీ, టీజర్స్ కానీ, క్లిప్స్ కానీ రిలీజ్ అయినప్పుడు మొత్తం మీద అర్థమైంది ఏంటంటే ఒక చంద్రముఖి టైపులోనో ఒక అరుంధతి టైపులోనే మనం ఊహించుకోవచ్చు. ప్రభాస్ అనే వ్యక్తి తన రాజ్య ప్రసాదాన్ని లేదా రాజమహాన్ని జమీందార్ వంశానికి చెందినటువంటి ఆస్తులకు దూరంగా నానమ్మతోటి ఉండడం. అంటే మనం చూస్తున్నాం ఆ బహు ఆ, బాహుబలిలో కూడా అతను దూరంగా, రాజ్యానికి దూరంగా ఉంటాడు. అట్లాగే సేమ్ సన్నివేశం కూడా గుర్తుకొస్తా ఉంటుంది. సరే ఏదైనా సరే తన ఆస్తి కోసం తన జమీందారు భవనంలో వెళ్ళి ఆ జమీందారి తాలూకు నిధులు కానీ ఆస్తులు కానీ తీసుకురావడానికి ఇక్కడ సంజయ్ దత్ గారు తన తాత క్యారెక్టర్ వేసాడు ఈ సినిమాలో. విలన్ క్యారెక్టర్ అనే చెప్తా ఉంది మనం చెప్పడం అయితే. సో యాంటీ క్యారెక్టర్ చేసి ఆ తాతను మన్నించి తాత నుంచి ఆ ఆ ఆస్తి ఏ విధంగా సొంతం చేసుకున్నాడు అనేది కథాంశంగా మనకు అర్థమవుతా ఉంది. సరే ఏదైనా సరే లాస్ట్ 40 minutes క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. మనకు అటెన్షన్ ఇస్తుంది బాగా అని చెప్పేసి విజువల్ ఎఫెక్ట్ ఫీల్స్ ఇస్తుంది అని కూడా విమర్శలు పేర్కొనడం జరిగింది. సరే మనం రేటింగ్ విషయంలో ఎప్పుడు కూడా మనం అంటే నాకు నేనుగా రేటింగ్ విషయంలో ఎప్పుడు కూడా ప్రస్తావించను. రేటింగ్ అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఒక 3 వారాలు 5 వారాలు అయిన తర్వాత రేటింగ్ చెప్తే మన భావ్యం అవుతుంది. కానీ సినిమా రిలీజ్ లో ఉన్నప్పుడు మనం రేటింగ్ ఇవ్వడం ధర్మం కాదు. మొత్తం మీద సినిమా మాత్రం బాగుంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ప్రభాస్ని ఏ విధంగా సోషల్ అంటే ఒక సగటు ప్రేక్షకుడు ఏ విధంగా కోరుకుంటాడు, ఎన్ని యాక్షన్ సీక్వెన్స్, ఫైటింగ్స్, ఒక కామెడీ రోలు లేదా ఒక లవ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే తను కోరుకుంటాడో ప్రేక్షకులు ప్రభాస్ ఏ విధంగా అయితే అభిమానిస్తారో ఆ జోనర్ లో మారుతి ఈ చిత్రాన్ని దర్శకత్వంలో రూపుదిద్దాడు.
తాను అనుకున్నది ఏదో తను చేయదలుచుకుంది స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. మారుతి గారి సినిమాలు మన మొదటి నుంచి కూడా ఆ, చేయదలుచుకున్న సినిమాని ఒక పద్ధతిగా రాసుకోవడం, పద్ధతిగా పిక్చరైజ్ చేయడం, పిక్చరైజేషన్ దాన్ని మార్కెటైజ్ చేయడం అనేది మారుతికి మంచి వెన్నెతో పెట్టిన పిక్చర్. సో ఈ సినిమాను కూడా మంచి కమర్షియల్ ఫిల్మ్ గానే నిలబడతారని మనం చెప్పొచ్చు. సో ప్రేక్షకులు అయితే చాలా కోలాహలంగా ప్రభాస్ గారి సినిమా, అది కూడా మారుతి గారి డైరెక్షన్ లో, గతంలో ఆయన సినిమాలు చూసిన తర్వాత ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయినాయి. సో ఎక్స్పెక్ట్ చేసి భారీగా వెళ్ళొచ్చండి. భారీగా కాదు, యుఎస్ లో ఇది 1 మిలియన్ దాటేసి టికెట్ బుకింగ్ లో రికార్డ్ బ్రేక్ తోటి ట్విట్టర్ లో ట్రెండ్ అవుతా ఉంది. రాజా సాబ్ టికెట్ బుకింగ్ విషయం కూడా గత 8-9 గంటల నుంచి ట్రెండింగ్ లో ఉంది. రాజా సాబ్ టికెట్ బుకింగ్ రేజ్ అంతా కూడా మొత్తం మీద తెలుగు ప్రేక్షకులకు, యావత్ బాలీవుడ్ ప్రేక్షకులకు, వరల్డ్ వైజ్గా హాలీవుడ్ రేంజ్లో కనువిందు చేయడానికి తెలుగువాడి సంక్రాంతి కానుకగా వస్తున్నటువంటి రాజా సాబ్ కనువిందు చేయబోతుందని మనం చెప్పొచ్చు. సో ప్రభాస్ గారు భారీ చిత్రాలు చేస్తూ వరుసగా హిట్లు కొడుతున్న బాలీవుడ్ లో కూడా ఆయనకంటూ ఒక తిష్ట వేశారని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో మారుతి లాంటి ఒక చిన్న డైరెక్టర్, ఆయన కూడా పేరు తెచ్చుకున్నారు, కానీ ఒక రిస్క్ చేశారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా ప్రభాస్ గారు కామెడీ యాంగిల్ ని చూపించడమే కాకుండా మారుతి గారికి కూడా ఒక ట్రయల్ టైం అంటే మీరు ఏమంటారు? మారుతి గారు చిన్న తరహా చిత్రాలు చేసినంత మాత్రాన తక్కువ అంచనా ఏమేం లేవు. ఎందుకంటే అదే చెప్పాను కదా, స్కిల్ ఉన్న డైరెక్టర్. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఒక సినిమా కథని రాసుకొని పిక్చరైజ్ చేసుకొని మార్కెటైజ్ చేసుకొని మార్కెట్ నుంచి అంటే ఆ సినిమా తీయడం గొప్పతనం కాదు, తీసినటువంటి సినిమా పెట్టుబడి తిరిగి వెనక్కి తీసుకొచ్చి రూపాయి పెట్టుబడి పెట్టినటువంటి నిర్మాతకు సేఫ్ సైడ్ చేయడం అనేది దర్శకుని బాధ్యత. అప్పుడే నిజమైన డైరెక్టర్, టెక్నీషియన్ గా భావించవచ్చు. ఎంత గొప్ప చిత్రం తీసినా ప్రొడ్యూసర్ అని వాళ్ళు లాస్ అయితే మాత్రం కొంచెం సింపథైజ్ గానే ఉంటుంది. అట్లాంటి కొన్ని చిత్రాలు ఉన్నాయి, బట్ అది కళాఖండాలే. ఒక సంగీత ప్రధానంగా వచ్చిన చిత్రాలు కానీ కొన్ని ఉదాహరణకు ఉంటాయి. కానీ ఆ చిత్రాలు ఎంత బాగున్నప్పటికీ నిర్మాత చేదనుభవాలు ఉంటాయి. కానీ ఈ ఇట్లా చిన్న తరహా చిత్రాల నుంచి వచ్చిన మారుతి లాంటి చిత్ర నిర్మాతలకు మంచి స్కోప్ వేస్తున్నాడు అతను. అంటే చిన్న చిత్రాలు చేసినప్పటికీ పెద్ద చిత్రాలను కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు, ఈ చిత్రంతో ప్రూవ్ చేయగలుగుతాడని నా ఉద్దేశం. సో కలెక్షన్స్ పరంగా చూస్తే రాజా సాబ్ అన్ని ఈ సినిమాల కన్నా కూడా ఒక కొంచెం ముందుగానే వస్తుంది. సో సంక్రాంతి మొత్తాన్ని టర్న్ చేస్తుందండి. ఖచ్చితంగా ఇప్పుడు 3 చిత్రాల మీద అయితే మన తెలుగు సౌత్ ఇండియా లెవెల్లో మాత్రం బాగా కాంపిటీషన్ ఉంది. అది వచ్చేసి మనశంకర వరప్రసాద్, రాజా సాబ్ అండ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ 3 చిత్రాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది ఆ, అదే లాస్ట్లో చెప్పుకోవచ్చు. ఈ రెండిటి రాజా సాబ్ నిలబడుతుందా, మనశంకర వరప్రసాద్ ఫస్ట్ రేంజ్లో ఉంటుందా, రెండు పోటాపోట్లు ఉంటాయి అనేది మనం రెండు రిలీజ్ అయినాక అంటే రాబోయే ఒక 4 రోజుల్లో మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.